సో ఏంటంటే పోస్ట్పోన్ అవుతున్న సందర్భాలలో మేము ప్రిపోన్ చేసాం. ప్రిపోన్ చేసి దట్టు ఒక పాన్ ఇండియా మాన్స్టర్ అవును. పురంధర్ లాంటి సినిమా డేట్కి రావాల్సి వచ్చింది. ఆ టైంకి కంటెంట్ డెలివర్ చేసి ఈ సినిమాని అనుకుందానికంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద హీరోతో పాటలు, ఫైట్లు, ఇన్ని అంశాలతో సినిమాని అనుకున్న డేట్కి రిలీజ్ చేయడమే ఈ సినిమా యొక్క పెద్ద సక్సెస్ అండి. కలెక్షన్స్ అంటారా, ఇంకా ఇంకా పెద్ద వచ్చేంత వరకు మాదే పెద్ద సినిమా అనుకోవచ్చు. అయ్యో భలే సో కలెక్షన్స్ అంటారా, ఇట్స్ లాంగ్ రన్ ఉన్న ఫిలిం. డెఫినెట్గా కళ్యాణ్ గారి ప్రీవియస్ సినిమాలతో కంపేర్ చేస్తే క్రాస్ చేస్తుందా చేయలేదా అవన్నీ పక్కన పెడతానండి. కలెక్షన్స్ విల్ డిపెండ్ ఆన్ ద రిలీజ్ డేట్, ఆపోజిట్ ఏం సినిమా ఉంది, సీజన్, అది సంక్రాంతి, సమ్మర, టికెట్ రేట్లు, కలెక్షన్స్కి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. నాట్ బాడర్ అబౌట్ ప్రతి రికార్డు మన పేరు మీద ఉండాలని రూల్ ఏం లేదే, ప్రతి శుక్రవారం మందే అవ్వాలని రూల్ ఏం లేదే. కరెక్ట్. కామనాడి దగ్గర నుంచి ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి హక్కును చేర్చుకొని హక్ చేశారు. రోజు 30 మంది ఫ్యాన్స్, 40 మంది ఫ్యాన్స్ 2 గంటలకు, 4 గంటలకు, పొద్దునే 10 గంటలకు వచ్చి కేకులు, స్టూడెంట్స్ కేక్స్ అవి తీసుకెళ్ళి, అరే మీ పాకెట్ మనీ ఇలా ఖర్చు పూలదండలు తీసుకొస్తారు, బొకేలు తీసుకొస్తారు, మీ పాకెట్ మనీ ఇలా ఖర్చు పెట్టకండి, మీరు వచ్చి ఒక హగ్ ఇవ్వండి చాలు, నాకు ఇంకేం వద్దు అని చెప్పి ఆఫీస్కి వచ్చి రోజు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. సో వెరీ హ్యాపీ. నిజం. అయితే ఈ ఎస్పెషలీ ఆయన స్టార్టింగ్ మూవీస్ తొలి ప్రేమలో ఉన్న సాంగ్స్ని మళ్ళీ ఇందులో పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? తొలి ప్రేమ షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఆ తొలి ప్రేమ మాంటేజ్ తీస్తున్నప్పుడు రోడ్డు మీద జనాలు, షూటింగ్ చూసిన జనాల్లో నేను ఒకడిని. ఇస్ ఇట్? బిహెచ్ఎల్లో జరిగింది ఆ షూటింగ్. ఓకే. ఆ చిన్న బేకరీ సెట్ ఒకటి ఉంటుంది. తొలి ప్రేమ మాంటేజ్లు అన్నీ తీస్తున్నప్పుడు అది షూటింగ్ అని చెప్పి చూస్తున్న జనాల్లో కాలేజ్ ఎగ్గొట్టి చూస్తున్నాం. ఇమాజిన్, తొలి ప్రేమలో ఒక మాంటేజ్ సాంగ్ షూటింగ్లో జనాలను చూసిన కుర్రాడు అదే హీరోతో అదే సాంగ్ మళ్ళీ షూటింగ్ చేయడం అంటే ఇంతకంటే ఎమోషనల్ హై, ఇంతకంటే ఒక మనిషి జర్నీ, ఇంతకంటే దీన్ని సక్సెస్ అంటారా, అచీవ్మెంట్ అంటారా, నేను పేర్లు పెట్టను, ఇంతకంటే అడ్రినలిన్ రష్ ఏముంటుంది ఒక మనిషి. అబ్సల్యూట్లీ దట్స్ అమేజింగ్ రియల్లీ. కానీ 2-3 చోట్ల, 3-4 చోట్ల చక్కగా టీ గ్లాస్ని కరెక్ట్గా చూపించారు. టీ గ్లాస్ని 2012లో చూపించామండి ఫస్ట్. ఇఫ్ యూ రిమెంబర్, మీరు ఒకసారి గూగుల్కి వెళ్ళి గబ్బర్ సింగ్ ఫొటోస్ చూడండి. తుండు, అవును, ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. టీ గ్లాస్ అంతాక్షరి సీన్లో పెట్టాం. అప్పటికి 2014లో ఆయన పార్టీ పెట్టారు. 2012లో నేను టీ గ్లాస్ పెట్టాం. ఆయన నాకు తెలిసి సినిమాల కంటే ముందు రాకముందే టీ గ్లాస్ పట్టుకొని ఉంటారు నాకు తెలిసి. కరెక్ట్. వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళని, నేను కానీ కళ్యాణ్ గారు కానీ. కరెక్ట్. ఫ్యాన్సీ కప్పులో షూటింగ్లో కూడా ఆయన పెద్ద ఫ్యాన్సీ కప్పులో టీ గ్లాసులో తాగుతారు. ఓకే. అది బిగినింగ్ నుంచి ఉంది, పార్టీ గురించి కాదు. రైట్. ప్రకృతి మేనిఫెస్ట్ చేసిందా, లేకపోతే నేను ఆయన ఎదుగుదల బాగా కోరుకునేవాడిని కాబట్టి ఏమైందో తెలియదు. అది ఆయనకు ఆ గుర్తు రావడం, ఆయన పార్టీకి గుర్తు రావడం అది యాదృచ్ఛికం అండి. ఏమండి, 200 కోట్లు లాంటి బడ్జెట్లు పెట్టి ఒక పార్టీని ప్రమోట్ చేయడానికో లేకపోతే ఒక పొలిటికల్ ఎజెండాతోనే ఎందుకు చేస్తాం? మనం బిజినెస్ చేస్తాం అండి. లెట్ us say you have a shop. మీ షాప్కి ఎవరు వచ్చినా, డబ్బులు పెట్టి కొందామని వచ్చినా మీరు అందరికీ ప్రొడక్ట్ ఇవ్వాలి. నువ్వు నా మనిషి కాదు, నువ్వు నా వర్గం మనిషి కాదు, నువ్వు నా కులం మనిషి కాదు, లేకపోతే నువ్వు నా పార్టీ మనిషి కాదు, నేను నీకు సరుకు అమ్మను అని మీరు అంటారా? ఎందుకంటాం? కరెక్ట్. కళ్యాణ్ గారు నిజంగా పార్టీకి ఏమన్నా ప్రమోషనల్ మెటీరియల్ చేయాలంటే అచ్చంగా అదే పని మీద మెసేజ్. బట్ ఆయన ఎప్పుడు సినిమా వాళ్ళ పెద్దగా, మొన్న ఆయన మార్షల్ ఆర్ట్స్ సంబంధించింది ఒకటి వస్తే దానికి ఒక్కదానికి నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను, దానికి పార్టీకి సంబంధం లేదు. పార్టీ ఎజెండా చేయాలనుకొని ప్రమోషన్ చేయండి అన్నప్పుడు డెఫినెట్గా చాలామంది చాలా పొలిటికల్ పార్టీస్కి సినిమా వాళ్ళు పాటలు క్యాంపెయిన్ చేస్తుంటారు. అది మొహమాటం లేకుండా చేస్తాం. దానికి సినిమాలో చూపించి మైత్రి వాళ్ళతో డబ్బులు పెట్టించి అండర్స్టాండ్. మొత్తానికి కామెడీ పాయింట్ ఆఫ్ వ్యూలో జాతకాల స్వామి గారిని బాగా కరెక్ట్ సరిపోయారు. యాక్చువల్గా ఆయన ఏం ఫీల్ అవుతుందో తెలియదు, కానీ మొన్న ఒక వ్యక్తి అన్నాడు, ఆయన ఏం సెటైర్ ఏం వేయలేదు. ఫైనల్గా ఇవాళ మీకు కావాల్సిన అబ్బాయి వచ్చి బొట్టు పెట్టి వెళ్తాడంటే అదే జరిగింది కదా. సో ఆయన చెప్పిన జాతకం జరుగుతుందని చూపించాం. ఐ థింక్ ఆయన చాలా హ్యాపీ ఫీల్ మా సినిమా ప్రమోట్ చేయాలి. అదే ఆయన అన్నది జరుగుతుందని ఇండైరెక్ట్గా చెప్పారు మీరు. అంతే, డైరెక్ట్గా చెప్పారు, ఇండైరెక్ట్గా. అవును, అబ్సల్యూట్లీ. లేదండి, అంటే ఒక క్యారెక్టర్ని ఎవరిని తక్కువ చేయాలని కాదు, ఆయన జ్యోతిష్కి వాల్యూ ఇచ్చినట్టు చెప్పాను. ఈజీగా ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే కొంచెం పాపులర్ వ్యక్తులు ఉంటారు, వాళ్ళు కాంట్రవర్సీయా ఇంకోట పక్కన పెడితే జనాలకి అర్థం కావాలి. ఇతను ఫట్న ఒక విజువల్ చూడగానే ఇతను జ్యోతిష్లో అర్థం అవ్వాలి, ఆ యాంగిల్లో పెట్టింది తప్ప. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచనల్లో అద్భుతమైన పాట తరలి రాదే తన వసంతం. పొడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను. ఎన్ని లైన్స్ ఉంటాయంటే ఆ పాటతో పెరిగా నేను.
ఆ పాటని ఒక యాక్షన్ సీక్వెన్స్ పెట్టడం అనేది నిజంగా అసలు ఐడియా ఎలా వచ్చిందండి బాబు మీకు? అలా అదే అదేముంటుందంటే అండి, మీకు ఒక విషయం మీద ఒక పుస్తకం అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, ఒక మనిషి మీద మీ దృష్టి సాగర సంగమంలో ఉంటుంది. ఉమ్, శైలజ గారు డ్యాన్స్ సరిగ్గా చేయలేదన్నప్పుడు ఆ, యతో హస్త తతో మనః యతో మనః తత భావ యతో భావ, ఎక్కడైతే దృష్టి లగ్నం భావం మనస్సు ఉంటుందో అక్కడ రససిద్ధి ఉంటుంది అని చెప్పి కమలాసన్ గారు చెప్తారు. కరెక్ట్. అలాగా ఒక పాటతో కానీ, ఒక లిరిక్తో కానీ, ఒక అద్భుత సాహిత్యంతో కానీ, ఒక మంచి వ్యక్తిత్వంతో కానీ, ఒక మంచి పుస్తకంతో కానీ, మీ ప్రయత్నము, మీ లగ్నము, మీరు మీ జర్నీలో, మీ లైఫ్ జీవితంలో అది పాట అయిపోయింది అనుకోండి, అది ఏదో రూపంలో బయటకు వస్తుంది. అవును. అంతాక్షరిలో, గబ్బర్ సింగ్లో పెట్టిన అన్ని సాంగ్స్ నా లైఫ్ జర్నీ, అందులో కొన్ని సాంగ్స్ కళ్యాణ్ గారి లైఫ్ జర్నీ, అది ఏదో రూపంలో బయటకు వస్తుంది, నేచర్ తీసుకొస్తుంది అది. కరెక్ట్. సో ఇట్ హ్యాపెన్ లైక్ దట్. అంతే. పర్మిషన్స్ తీసుకున్నారా దానికోసం? ఎందుకంటే అందరికీ చిరంజీవి థ్యాంక్స్ కార్డ్ వేసాం అందరికీ. కోర్స్ పర్మిషన్ కాదు, అది మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం. నిజం, నిజం, అబ్సల్యూట్లీ. పర్టికులర్గా ఒక సీన్లో మన హిందుత్వం, హిందూయిజం లేదా మన ఇండియా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కనెక్ట్ అవుతారు జనాలు. అట్ ద సేమ్ టైం అదే టైంలో దురంధర్ కూడా రిలీజ్ అవ్వడం, ఈ రెండింటిని కోరిలేట్ చేసుకుంటూ క్రికెట్లో ఎలా అయితే ఒక మనంతా ఒకటే, మనంతా ఇండియన్సే అన్న పాయింట్లో ఏకమైపోతాము, ఒక పర్టికులర్ పాయింట్లో అందరూ అలా ఏకం అవుతారు. సో అది పెట్టడానికి మీదేనా ప్లాన్, లేకపోతే ఇంకెవరైనా ఇన్పుట్స్? అండి, భగత్ సింగ్ క్యారెక్టర్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడే ఉన్నాయి ఈ అంశాలన్నీ. భగత్ సింగ్ క్యారెక్టర్, గబ్బర్ సింగ్ అనేది ఎంటర్టైన్మెంట్ అండి. గబ్బర్ సింగ్ అనే క్యారెక్టర్ షోలే అనే సినిమాల నుంచి వచ్చింది. భగత్ సింగ్ అనే క్యారెక్టర్ భారతదేశ చరిత్రలోంచి వచ్చింది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎందుకు ఈ సినిమాలో నేను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ అన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాను. ఊరికే ఎంటర్టైన్మెంట్ కాదు, మీరు ఏదో అంతాక్షరి పిల్లల జీవితాలు ఉన్నాయి అనుకొని రావద్దు అని చెప్పి నేను హింట్ ఇస్తూనే వచ్చాను. రైట్. ఒక కుర్రవాడు అద్భుతమైన సాహస పటిమ ఉన్న ఒక భగత్ సింగ్ క్యారెక్టర్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఎలాగా ఒక సిస్టమ్ని ఎదుర్కొన్నాడు అనేది డే 1 నుంచి నేను రాసుకున్న కథ. రైట్. సో టెర్రరిస్ట్ని పట్టుకొచ్చే ఎపిసోడ్ అవ్వచ్చు, లేకపోతే దేశం గురించి మాట్లాడడానికి దేశం మతం ఈ సంబంధం లేదండి. మన వాళ్ళే, ఇందులో డైలాగ్ ఉంటుంది, మన దౌర్భాగ్యం ఏంటంటే మన వాళ్ళే పక్క దేశం పాటలు పాడడం అని. అవును. సో కేవలం ఒక మతం వాళ్ళే దేశం గురించి టాక్ నేను ఎప్పుడు అనుకోను. అక్కడ మీరు చూస్తే భారత మాతకి జై సీన్లో ఇద్దరు తెలుగు వాళ్ళు పర్టికులర్గా, అండ్ పార్థిబన్ మెయిన్ విలన్, ఇంత పెద్ద బొట్టు పెట్టుకొని హిందూ చూపించాం విలన్గా. ఇక్కడ మతం సమస్య లేదా, డైలాగ్ పెట్టాము, సమస్య మతం కాదు, తప్పు చేసిన మనిషితో ఎప్పుడు ప్రాబ్లం మనిషే ఉంటాడండి. కరెక్ట్. మతం అనేది ఏ రోజు ప్రాబ్లం అవ్వదు, కరెక్ట్. మనిషితోనే ప్రాబ్లం ఉంటుంది. సో అదే విషయాన్ని చాలా బలంగా గట్టిగా చెప్పాము.